ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు తిరుపతి. గట్టి చెప్పు. తిరుపతి అంటారు. తిరుపతి ఏం తిరుపతి. కొస్పరి తిరుపతి. కొస్పరి తిరుపతయ్య. ఊరు పేరు? ఊరు అప్పాయిపల్లి. అప్పాయిపల్లి ఊరు, గ్రామం, మండలం లింగాల్. ఏం రకం వేసినవే? నేను S999 వేసిన. S999 వేసినావు అంటే మొక్కజొన్న. S999 అనే మొక్కజొన్న వేసినావు. ఏడ తెచ్చినవే? ఇక్కడ తిరుపతి అంటే ఆయన్స్ ట్రేడ్స్ తిరుపతి అప్పాయపల్లి ఆడ తెచ్చినావు. ఎన్ని ప్యాకెట్లు తెచ్చినావు? ఒక 6 ప్యాకెట్లు తెచ్చిన. 6 ప్యాకెట్లు తెచ్చినావు. అవే గింజలు పడ్డాయి ఎక్కువ, బాగా గింజలు పడినాయి. గింజలు పడలేదు నాకు. ఈ ప్యాకెట్లు 6 ప్యాకెట్లవే నాకు గింజలు పడ్డాయి మంచిగా. అది దిగుబడి బాగా వచ్చింది. ఆయన 100 క్వింటాలు జోకేసిన. 100 క్వింటాలు జోకినావు ఆయన. అయితే ఒక విషయం అడుగుతా, దానిలో నచ్చిన గుణం ఏంది నీకు? ఏం నచ్చింది అని కంకిలా? అది గట్టి వేసినప్పుడు మటకము మనము గింజ నాపగుంటది, చిన్నగా ఉంటది. అది వేసినప్పుడు మొక్క సన్నానే మొలుస్తుంది. ఎందుకు వేస్తాం అబ్బా దీని అని చెప్పి ఆలోచిస్తాం మనం. రెండోది దాంట్లో పాయింట్ ఏంటంటే కర్ర కొంచెము వెదుగుతూ దొడ్డు అవుతుంది. 4వ గెనుపు నుంచి 5వ గెనుపుల కంకి ఉంటది. 4వ గెనుపు కాడ కంకి ఉంటది. ఆ కంకి మటకం బాగా ఇది దొడ్డు ఉంటది. దాన్ని ఇరిసి ముక్కలు చేసి చూస్తే దాంట్లో బెండ్ ఏముంటది, ఒక ఆటన మందము అంత మాత్రమే బెండ్ ఉంటది. అంటే సన్నగా బెండు అనేది సన్నం ఉంటది. గింజలు లాగా ఉంటాయి, మంచిగా దిగుబడి వస్తుంది. 12 వన్య బంగారం ఎలాగుంటదో ఆ గింజలు అలాగుంటాయి అన్న. అంత మంచి కలర్ ఉంటాయి. కొన వరకు ఉన్నాయి గింజలు. కొన్ని వరకు ఉంటాయి. కొన వరకు గింజలు ఉన్నాయి. ఏడ గ్యాప్ లేదు. నొక్కు గిట్లున్నా గింజలకు. కలర్ బాగుందా? కలర్ మంచిగా నీట్ ఉన్నది. బంగారం అవి అంత మంచిగా ఉన్నది. నీకు మంచిగా నచ్చింది. ఏమి నీకు అడ్డం గిట్ల ఏం పడలేదు? ఏం లేదు. సూపర్ ఉంది, చాలా బాగుంది. అయితే 6 ప్యాకెట్లు వేసినావు పోయినసారి. మళ్ళీసారి ఎన్ని ఎకరాలు వేసేవే? ఇప్పుడు ఒక 10 ఎకరాలు వేయాలి. మళ్ళీ 10 ఎకరాలు వేయాలనా? ఓకే మంచిది, సంతోషం. ఇప్పుడు వేయాలి. ఇప్పుడు కూడా దొరికితే ఇప్పుడు వేస్తావు. సంతోషం. 8 ఎకరాలు అట్లనా? అయితే నీ తోటి రైతులు వచ్చి అడిగినరా నేను? కొంచెం కాకపోతే సేన్ అంటే అది పూత వరకే చూసిండ్రు. పూత వరకు చూసి అప్పుడు బాగా ఆలోచిస్తున్నాం కానీ ఎందుకో చిన్నగా వచ్చింది సేను. ఇప్పుడు కంకి మడకం ఒక రకంగా ఉంది, సుంచు ఎర్రగా ఉంటది, దబ్బున చేను ఈంతది, పొడకు వస్తుంది, బాగుంటుంది. ఒకేలాగున్నది చేను, ఒకే లెవెల్ ఉన్నది చేను. కంకి కూడా వాటంగా ఉన్నది, బాగున్నది. అక్కడ ఇతనే వేసిన దగ్గర వరకే మంచిగా కంకులు వచ్చినాయి. అంత కంకులు వేరే ఇతనానికి కంకులు రాలే. ఇదే బాగుంది. మళ్ళా నువ్వు తిరుపతి చెప్పినావా ఈ విషయం? ఎందుకు తెలుసా ఆయనకు? తెలుసా? అయితే నువ్వు 100 క్వింటాలు జోకినావు, చాలా మంచిది. అయితే నీకు మంచిగా అనిపించింది. S999 అనేది CS అగ్రి జెనెటిక్స్ ఇండియా లిమిటెడ్ వారి S999 అనేది హైబ్రిడ్ మొక్కజొన్న. నీవు మళ్ళీసారి 10 ఎకరాలు వేస్తావు. ఇంకా కొంచెం యూరియా దొరకలేదు. పొటాష్ వేసినావా? అయితే ఎందుకు చెప్తానంటే పొటాష్ ఎట్లా పనిచేస్తుంది, భూమిలో ఉన్న సారాన్ని మొక్కకు అందజేసి గింజ గట్టిగా చేపిస్తుంది. పొటాష్ కలర్ వస్తుంది. కాబట్టి పొట్టకు అంటే నువ్వు పూత రాకముందుకే పొటాష్ వేయాలి. చాలా కానీ ఈరిగానే ఉండాలి. 2 సార్లు మంచిగా వాడుకునాలి. నెంబర్ 1 ఉంటది. అయితే సంతోషము. అయితే నువ్వు సాటి రైతులకు కూడా చెప్పినావు S999 ఏమని వచ్చి అడిగితే రైతులకు చెప్పినావు. కాడికి ఎక్కడ పోలేదు పంట, చాలా బాగుంది, సంతోషం. కనుమల రకాలు వేసిరు కానీ మొత్తం గంగలో చెట్టు. ఓకే సంతోషం. కర్ర విరగలేదు. నేను వచ్చేసి CS అగ్రి జెనెటిక్స్ కంపెనీ నుంచి వచ్చిన. నా పేరు S చంద్రశేఖర్ రెడ్డి. మీలాంటి రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకొని 10 మంది రైతులకు తెలుపుతామని వచ్చిన నేను. నీ అభిప్రాయం చాలా బాగుందని తేలింది. కాబట్టి నీవు 10 మంది రైతులకు చెప్తావని అనుకుంటున్నా. మీ గ్రామంలో మీ పక్కన ఉన్న పొలాల వాళ్ళకి అందరికి చెప్పినావా? అందరికి చెప్తున్నావా? చెప్పినావా? ఇక్కడ తిరుపతి అని చెప్పినావు. ఓకే సంతోషం. మా వేసి మంచి అత్యధిక దిగుబడి సాధించినందుకు మా కంపెనీ తరఫున నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. సరే మంచిదనా, ఉంటాము. సరే.